సర్వవ్యాప్తి వేరు, సర్వాంతర్యామి వేరు. సర్వవ్యాప్తి అని బైబిల్ చెప్పింది తప్ప దేవుడు సర్వాంతర్యామి అని చెప్పలేదు. సర్వవ్యాప్తి అంటే వీటన్నిటి మీద ఆవహించున్నవాడు. ఆవహించడం అంటే తెలుసుగా, కోడి గుడ్లను బిడ్డల్ని తన రెక్కల కిందకి ఎలాగైతే చేసుకుని అన్నిటి మీద ఇలా ఆవహించుంటాదో, దేవుడు కూడా అనంతమైన విశ్వాన్ని లేదా ఈ లోకాల్ని లేదా ఈ ఆకాశాల్ని తనలో ఇముడ్చుకుని ఉన్నాడు. అంటే ఇంత విశ్వం మీద, ఇంత పదార్థం మీద, ఇంత ఆకాశం మీద ఆయన ఆవహించున్నాడంటే వ్యాప్తి చెందున్నాడు. సర్వవ్యాప్తే కానీ సర్వాంతర్యం కాదు. అంటే సర్వాంతర్యం అంటే ఏంటి? సర్వాంతర్యం అంటే ఏంటంటే అన్నిట్లో దేవుడు ఉంటాడు. అన్నిట్లో అంటే ఈ టేబుల్లో ఉంటాడు, ఈ సొక్కాలో ఉంటాడు, ఈ వాచ్లో ఉంటాడు, ఈ స్తంభంలో ఉంటాడు, ఈ క్లాత్లో ఉంటాడు. అంటే అన్నిట్లో దేవుడు ఉంటే ఏమని అర్థం చేసుకున్నాడు తెలుసా? ఇంకెలాగూ అన్నిట్లో దేవుడు ఉంటాడు కనుక దీన్నే ఏం చేశారు చెప్పండి? దేవుడిని చేశారు. దీన్నే ఏం చేశారు చెప్పండి? దేవుడిని చేశారు. అంటే వస్తువులకి, ఆకారాలకి ఎందుకు మొక్కుతానంటే దేవుడు సర్వాంతర్యం, అంటే అన్నిట్లో దేవుడు ఉంటాడు. ఆయన లేనిది ఏది లేదు కనుక అన్నిట్లో దేవుడు ఉంటాడు కనుక స్తంభాన్ని మొక్కినా తప్పలేదు, టేబుల్ మొక్కినా తప్పలేదు, రోడ్డు మీద రాయిని మొక్కినా తప్పలేదు, చెట్టును మొక్కినా తప్పలేదు, దేన్ని మొక్కినా తప్పలేదు అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళ సర్వాంతర్యం అనుకుంటే దేవుడు సర్వాంతర్యం కాదు, సర్వవ్యాప్తి.